part, but this type of particular non-written valves are mounted in threaded connections only. Doubt clarify in the babu? సార్ ఇప్పుడు ఎన్ఆర్విఎస్ అనేది మనం రెగ్యులేటర్ సైడ్ యూజ్ చేస్తాం లేకపోతే టార్చ్ సైడ్ యూజ్ చేస్తాం సార్? వెరీ గుడ్. నాన్ రిటర్న్ వాల్వ్ అనేది టార్చ్ సైడ్ యూజ్ చేస్తాం. ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ అన్నవి మన రెగ్యులేటర్ సైడ్ యూజ్ చేస్తాం. గుడ్ క్వశ్చన్, బాగా మంచి కాన్సెప్ట్ క్వశ్చన్. అలాంటి కావాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పాత్ చాప్టర్స్ లో? సరే, ఇది కొద్దిగా పెద్దది, ఫాస్ట్ ట్రాక్ లో చెప్తాను చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో వెల్డింగ్ హజార్డ్స్ కంట్రోల్ మెజర్స్ 10 మార్క్స్ క్వశ్చన్ పక్కాగా. నా దగ్గర కంటెంట్ కొద్దిగా తక్కువ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి, అందులో బాగానే ఉన్నాయి. అది ఇది మీరు అడ్జస్ట్ చేసి రాయండి. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. ఓకే, ఎనీబడి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ అండ్ గ్యాస్ కటింగ్? చెప్తున్నాను. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అంటే కంపల్సరీగా వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ కానీ వెల్డింగ్ జనరేటర్ కానీ కావాలి ఇది వెల్డింగ్ చేయడానికి. గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ కి మాత్రం ఓన్లీ ఆక్సిజన్ సిలిండర్, ఎస్టిన్ సిలిండర్ ఉంటే చాలు. ఆ ప్రెషర్ తోటి అవి కంటిన్యూ అవుతాయి. కటింగ్ ఓన్లీ కటింగ్. టిగ్ వెల్డింగ్ గురించి చెప్తాను. టిగ్ వెల్డింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. అన్ని చెప్తాను ఇప్పుడు, నువ్వు గాబరా పడక. చూడండి, ఇది జనరల్ గా మనకి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్కి ఒక పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఒక నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ అన్నది మనకి ఎలక్ట్రోడ్ హోల్డర్ కి కనెక్ట్ చేస్తారు. నెగిటివ్ టెర్మినల్ అన్నది పర్టికులర్ ఎర్త్ పీస్ కి కనెక్ట్ చేస్తారు. ఇది ఇలాగా నువ్వు ఎర్తింగ్ ఇవ్వకపోతే అనుకో, ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ మీద స్టాటిక్ ఎలక్ట్రిసిటీస్ మనకి జనరేట్ అయ్యి షాకులు కొడతాయి. కంపల్సరీగా దేనికి వెల్డింగ్ చేస్తున్నావు దానికి ఎర్తింగ్ ఇవ్వాలి ఇక్కడ. అది చూసుకోండి. ఇది వెల్డింగ్ రాడ్ అంటారు. ఇది వెల్డింగ్ రాడ్ ఆర్ లావుగా ఉండేవి వెల్డింగ్ రాడ్, సన్నగా ఉండేవి ఫిల్లర్ రాడ్ అంటారు. వెల్డింగ్ రాడ్స్ మనకి 2.4 mm లో దొరుకుతాయి, 3.2 mm లో దొరుకుతాయి, 4 mm లో దొరుకుతాయి, 6 mm లో దొరుకుతాయి. ఇది వెల్డింగ్ మిషన్, ఇది వర్క్ పీస్, ఇది మన తలకి బేసికల్ గా ఒక లైన్ డయాగ్రామ్. ఇది ఆర్క్. ఓకేనా? రైట్. ఇది చదువుతున్నాను చూడండి. ఇదేంటి? వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ కొంతమంది అడ్మిట్ అవుతున్నారు, వెయిట్ చేయండి. కొంతమంది అడ్మిట్ అవుతున్నారు. సరే, వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ 2 parts of the same or different metals to be joined by causing edges to the melt and unique well molten without the aid of hammer or compression when cool parts are to be one piece of the metal. ఏంటంటే ఈ వెల్డింగ్ ప్రాసెస్ అనేది 2 సిమిలర్ మెటల్స్ నైనా జాయిన్ చేయొచ్చు, 2 డిసిమిలర్ మెటల్స్ నైనా. అంటే కార్బన్ స్టీల్ ప్లేట్ నైనా జాయిన్ చేయొచ్చు, పైప్ నైనా జాయిన్ చేయొచ్చు, కార్బన్ స్టీల్ ఆర్ ఎల్ఐ స్టీల్ పైప్ నైనా మనం జాయిన్ చేయొచ్చు. దానికి వేరే రకమైన వెల్డింగ్ ఎలక్ట్రోడ్ వాడాలి. అర్థమైందా? దీనికి వెల్డింగ్ చేసేటప్పుడు చూడండి, దానికి కొద్ది వీ గ్రూవ్లో చేస్తారు. అటొక వీ గ్రూవ్, ఇటొక వీ గ్రూవ్ కార్నర్స్ చేసి 3 mm గ్యాప్ పెట్టి ఫస్ట్ ఆ వెల్డింగ్ రాడ్ని ఎడ్జ్ మెల్ట్ చేసి తర్వాత అలా వెల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, అలాగా ఆ 2 థిక్నెస్ అంతా కవర్ అయిన తర్వాత 2 ప్లేట్స్ కలిపి ఒక ప్లేట్ కింద సాలిడ్ గా జనరేట్ అవుతుంది. కరెక్ట్ గా వెల్డింగ్ అని చేశారంటే దాని తాలూకా హార్డ్నెస్ ఆ పర్టికులర్ బేస్ మెటల్ కంటే టఫ్ గా ఉంటుంది. అది ఈ తాలూకా వెల్డింగ్ యొక్క డెఫినేషన్. అర్థమైందా? ఇవి 2 సిమిలర్ ప్రాసెస్ అయినా జాయిన్ చేయొచ్చు, 2 డిసిమిలర్ ప్రాసెస్ అయినా జాయిన్ చేయడానికి ఉపయోగపడే దాన్ని వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. దీనికి కంపల్సరీగా వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి, ఆర్ పవర్ లేనప్పుడు వెల్డింగ్ జనరేటర్ ఉండాలి. కంపల్సరీగా హాట్ వర్క్ ఈజ్ మ్యాండేటరీ. ఎనీ ఆపరేషన్ ప్రొడ్యూసింగ్ ఫ్లేమ్, స్పార్క్స్ ఇంక్లూడింగ్ కటింగ్, వెల్డింగ్, బ్రేజింగ్, గ్రైండింగ్, సాయింగ్, టార్చ్ సోల్డరింగ్, ఫ్రోజన్ ఆఫ్ ఫ్రోజన్ పైప్స్ అంటే మన తాలూకా ఘనీభవించిన మంచు ఉంటుంది కదా మన సైడ్, ఆ తాలూకా నార్త్ సైడ్ వెళ్ళారు అనుకోండి, మీరు నార్త్ సైడ్ వెళ్తే
ఆ తలకు వింటర్లో మంచు గడ్డగడ్డకు పోద్ది, దాన్ని చేయడానికి కూడా హాట్ వర్క్ ఇది కావాలి. అప్లయింగ్ రూఫ్ కవరింగ్, దాంట్లో ఏదైనా పర్టికులర్ పవర్ టూల్స్ వాడినప్పుడు హాట్ వర్క్ యాక్టివిటీ కావాలి. మనకి ఏంటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, వెల్డింగ్, బ్రేజింగ్, గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్కి హాట్ వర్క్ కావాలి. హాట్ వర్క్ పర్మిట్, దీని గురించి ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ మనకి హాట్ వర్క్ పర్మిట్ గురించి చెప్పక్కర్లేదు కదా, అది అనవసరం. ఎలక్ట్రోడ్స్లో 2 రకాలు ఉంటాయి, కాంటాక్ట్ ఆర్ కన్జ్యూమబుల్, తర్వాత నాన్ కాంటాక్ట్ టైప్. నాన్ కాంటాక్ట్ టైప్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి, మన సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. సాలో దానికి కాంటాక్ట్ ఉండదు, అదొక మెటల్ ఇంజెక్టర్ ద్వారా స్ప్రెడ్ చేస్తుంటారు. మిగతా అన్ని ప్రాసెస్ కాంటాక్ట్ ఆర్ కన్జ్యూమబుల్, అంటే ఏదైనా వెల్డింగ్ రాడ్ కానీ ఫిల్లర్ రాడ్ కానీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది ఆ 2 ప్లేట్లు జాయిన్ చేయడానికి. ఓకేనా? వేర్ ఈస్ ద కరెంట్ పాసెస్ ఫ్రమ్ వెల్డింగ్ మిషన్ టు ది వర్క్ పీస్. దెర్ ఆర్ 2 types, కాంటాక్ట్ ఆర్ కన్జ్యూమబుల్ టైప్, నాన్ కాంటాక్ట్ టైప్. ఓకేనా? ఒక ఫైర్ వాచర్ని పెట్టాలి. ఎనీ గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ వర్క్ యాక్టివిటీ అయ్యేటప్పుడు ఒక ఫైర్ వాచర్ ఉండాలి. ఆ ఫైర్ వాచర్ ఎలాగుండాలి, ఆడు ఫైర్ ఎక్స్టింగ్విషన్ చేయడంలో ఆపరేట్ చేయి ఉండాలి, పర్మిట్ ఉంటేనే అలౌ చేయాలి. ఈ తాలూకా ఫైర్ వాచర్ మనకు రెస్పాన్సిబిలిటీస్ IS 108లో వస్తాయి. అప్పుడు వీటి గురించి ఒక 10 పాయింట్స్ ఉంటాయి. ఇది కూడా అవసరం లేదు. ఇండివిజువల్ మస్ట్ బి ట్రైన్ టు ఫార్మ్ విత్ ఆపరేషన్ ఆఫ్ పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇదేదో కొద్దిగా బ్రీఫ్గా రాసేయండి, రీమార్క్స్కి అడుగుతాడు. ఇదిను ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. ఇదేంటిది? వెల్డింగ్ జనరేటర్. ఇది వెల్డింగ్ జనరేటర్ ఎక్కడ వాడతారు? పవర్ సోర్సెస్ లేని దగ్గర వెల్డింగ్ జనరేటర్ వాడతారు. ఇప్పుడు మేము సౌదీ అరేబియాలో ఇంటీరియర్ ప్లేస్లో పైప్ లైన్ జాయింట్స్ వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడ మాకు పవర్ సోర్స్ ఉండేది కాదు. లింకన్ వెల్డింగ్ జనరేటర్ కొనుక్కొని అక్కడ పట్టుకెళ్ళేవాళ్ళం. అది డీజిల్ ఇంజన్ తోటి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ మనకి మౌంట్ అయి ఉంటుంది. అక్కడ వెల్డర్స్ పెర్ఫామ్ చేస్తారు. అంటే ఒక వెల్డింగ్ జనరేటర్ తోటి 2 వెల్డర్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అదైన తర్వాత ట్రాన్స్ఫార్మర్, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఎక్కడ పవర్ సోర్స్ ఉండే దగ్గర పర్టికులర్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ వాడతారు. అర్థమైందా? ఎనీ వర్క్ షాప్స్ ఎక్కడైనా పవర్ సోర్స్ ఉండే దగ్గర వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ వాడతారు. 2 cables, 1 for వర్క్ అండ్ అదర్ ఫర్ ఎలక్ట్రోడ్. అంటే ఒకటి ఎర్తింగ్ చేయడానికి, ఇంకోటి ఎలక్ట్రోడ్ హోల్డర్కి బిగించడానికి. ఎలక్ట్రోడ్ హోల్డర్ ఆ ఫిల్లర్ రాడ్ కానీ ఎలక్ట్రోడ్ రాడ్ కానీ పట్టుకోవడానికి ఉపయోగపడేది. ఎలక్ట్రోడ్ అంటే వెల్డింగ్ రాడ్. ప్రొటెక్టివ్ షీల్డ్ ఉండాలి కంపల్సరీగా, మొహం అంతా కవర్ చేసుకోవాలి. వాడికి కంపల్సరీగా ఎదర్ గ్లౌజెస్ ఉండాలి. వైర్ బ్రష్, కొద్దిగా వెల్డింగ్ ఒక రో పాస్ అయిన తర్వాత, మన రూట్ అయిన తర్వాత, రూట్ జాయింట్ అయిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి వైర్ బ్రష్ ఉండాలి. షిప్పింగ్ హ్యామర్, వన్స్ వెల్డింగ్ అయిన తర్వాత ఇవి ఉంటాయి మనకి, అతను స్లాగ్స్ వస్తాయి, వాటిని రిమూవ్ చేసేయాలి. అదైన తర్వాత గొగుల్స్, కంపల్సరీగా మనకి గొగుల్స్ వేసుకోవాలి. ఏది? కలర్ టైపు. ప్లెయిన్ టైప్ వేసుకుని చేశారనుకో కళ్ళు పోతాయి. అదే గ్యాస్ కటింగ్లో, గ్యాస్ వెల్డింగ్లో ప్లెయిన్ టైప్ వేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అమ్మ, ఇది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడూ అడగలేదు నాకు తెలిసి. ఒకవేళ ఎందుకో నేను సస్పెక్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం అడగొచ్చు అని చెప్పి, ఎందుకంటే సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. వీటి గురించి 1 by 1 చెప్తాను మీకు. ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో రకాలు ఏంటి, మనకి టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో రకాలు ఏంటి? మనకి ఫ్లక్స్ కోర్డ్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని ఫకో వెల్డింగ్ అని అంటారు. తర్వాత గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని GMAW అని అంటారు. తర్వాత నెంబర్ 3 గ్యాస్ టెన్షన్ ఆర్క్ వెల్డింగ్, నువ్వు ఇందాకన్నా ఒక టిగ్ వెల్డింగ్ ఇదే. తర్వాత ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, దీని గురించి చెప్తాను. తర్వాత షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW. తర్వాత సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ SAW. వీటి తాలూకు సింబల్స్ ఇవి. అర్థమైందా? ఇది వెల్డింగ్ ప్రాసెస్.
నేను మీకు బ్రీఫ్గా చెప్తాను, మీరు ఒకసారి అర్థం చేసుకోండి పాయింట్స్. చూడండి, షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఆర్ SMAW వెల్డింగ్. ఇందులో ఏంటి, మనకి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఒక పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రోడ్కి, నెగిటివ్ టెర్మినల్ వర్క్ పీస్కి ఇస్తారు. ఇచ్చి వెల్డింగ్ రాడ్ సైజు మినిమం 2.3 mm ఉంటుంది. 2.3 to 4 or 6 ఎంతైనా ఉంటుంది. ఇది రెండు ప్లేట్స్ని, రెండు సిమిలర్ ప్లేట్స్ కానీ రెండు డిసిమిలర్ ప్లేట్స్ కానీ వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి లివర్ ఉంటుంది. ఆ తాలూకా లివర్లో కరెంటు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదిగో దీని ద్వారా కరెంట్ కంట్రోల్ హ్యాండిల్, దీనికి కవర్ ఉంటుంది. కొంతమంది మేధావులు ఎక్కువసేపు వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ తాలూకా కవర్ పీకేస్తారు, ఎందుకంటే ఇది వేడెక్కిపోతుందని. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలో చేయకూడదు. అర్థమైందా? దీనికి కంపల్సరీగా పవర్ కనెక్షన్ ఒక స్విచ్ నుంచి చెయ్యాలి. ఏదైనా దీనికి సంబంధించిన రిపేర్ వర్క్స్ చెయ్యాలి అంటే దీన్ని లాకౌట్ ట్యాగౌట్ చేసి పనిచేయాలి. వన్స్ రిపేర్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ దీనికి లాకౌట్ ట్యాగౌట్ తీసి మళ్ళీ ఆపరేట్ చేయాలి. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది వెల్డింగ్. జనరల్గా మన గేట్స్ ఫ్యాబ్రికేషన్, గ్రిల్స్ ఫ్యాబ్రికేషన్ దగ్గర ఇలాంటి వెల్డింగ్ మిషన్స్ చూస్తూ ఉంటాం. ఓకేనా? ఇది పైప్ లైన్ జాయింట్స్ వెల్డింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా పైప్ లైన్స్ రూట్ ఎప్పుడు టిగ్ వెల్డింగ్ ఉంటుంది, ఫిల్లింగ్ క్యాపింగ్ అన్నది అంటే రెండో రౌండ్ మూడో రౌండ్ ఇలాంటి SMAW వెల్డింగ్ తోటి చేస్తారు. దీని గురించి బ్రీఫ్గా ఇస్తాను. ఓకేనా? ఏవో పాయింట్స్ జనరేట్ చేయండి. ఇదంతా నేను చదవలేను. తర్వాత ఇది రెండో పాయింట్, మీకు పర్టికులర్గా ఎక్విప్మెంట్స్ గురించి చెప్దామని. మీరు క్లాస్కి రెగ్యులర్గా వస్తే ఒక్కొక్క దానికి యూట్యూబ్ వీడియో ఆన్ చేసి చూపెడితే సూపర్గా అర్థం అవుతాయి ఇది. రెండోది ఇంపార్టెంట్, గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్ టిగ్ వెల్డింగ్ అని అంటారు. ఈ గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్కి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్తో పాటు చూడండి ఆర్గాన్ గ్యాస్ కావాలి. ఆర్గాన్ గ్యాస్తో పాటు ఆర్గాన్ రెగ్యులేటర్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ కూలింగ్ వాటర్ బదులు జనరల్గా వాటర్ సోర్స్ యాడ్ ఉంటుంది మనకి సైట్లో, ఏదో వర్క్షాప్లో ఉంటే వాటర్ సోర్స్ ఉంటుంది. సైట్లో ఈ కూలింగ్ పర్పస్ కోసం ఇంకో నైట్రోజన్ సిలిండర్ పెడతారు. అంటే ఒక ఆర్గాన్ సిలిండరు, ఒక నైట్రోజన్ సిలిండరు, ఒక వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇదేంటి, మన టంగ్స్టన్ రాడ్ ఉంటుంది. ఇది వెల్డింగ్ టార్చ్. వెల్డింగ్ టార్చ్లో టంగ్స్టన్ రాడ్ ఉంటుంది. ఇంకోటి ఫిల్లర్ మెటీరియల్ తీసుకోవాలి. ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెల్డింగ్ చేయాలన్నమాట. మంచి క్వాలిటీ ఆఫ్ ది వెల్డింగ్ వస్తుంది. ఈ పర్ఫెక్ట్ టిగ్ వెల్డర్స్కి గల్ఫ్ కంట్రీస్లో 80,000 to 90,000 శాలరీస్ ఇస్తారు. వాళ్ళ చేత ఓన్లీ 6 జాయింట్సే మనకి వెల్డింగ్ చేయిస్తారు. అవి NDT ఇన్స్పెక్షన్కి వెళ్తాయి, క్వాలిటీ కంట్రోల్కి పక్కా పాస్ అవ్వాలన్నమాట. చాలా కష్టం ఇది మనకి టిగ్ వెల్డింగ్ చేయడం అన్నది. ఆ వర్కరు నిజంగా నలిగిపోతాడు అన్నమాట. భయంకరమైన వాయువులు వస్తుంటే అవి కంట్రోల్ చేస్తూ వెల్డింగ్ చేసేసరికి, వెల్డింగ్ తీసేసరికి అతని పరిస్థితి ఎలాగుంటుంది అంటే హీట్ స్ట్రెస్ కొట్టిన వాళ్ళ ఉంటాడు అనమాట. కాబట్టి అంత శాలరీస్ ఇస్తారు. మినిమం కాంపిటేట్ పర్సన్కి అయితే 1 lakh పైన అబోవ్ ఇస్తారు ఈ తలకి టిగ్ వెల్డింగ్. ముందు దాన్ని చెప్పాను కదా, SMAW వెల్డింగ్, అది ఎవరైనా చేసేస్తారు. అది నాకు వచ్చు, అంటే టాకా వెల్డింగ్ చేయడం. అది దానికేం పెద్దగా ఒక 20,000 30,000 మనకి ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఏంటుంటాయి, మనకి వెల్డింగ్ జనరేటర్ ఉంటుంది, ప్లస్ ఆర్గాన్ గ్యాస్ ఉంటుంది, మనకి నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది, పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రోడ్ హోల్డర్కి మన టిగ్ టార్చ్కి కనెక్షన్ ఇస్తారు కదా, నెగిటివ్ టెర్మినల్ దీనికి వర్క్ పీస్కి కనెక్షన్ ఇస్తారు. దీంతో క్వాలిటీ ప్లేట్స్ అయినా పైప్స్ అయినా వెల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా 2 సిమిలర్ మెటల్స్ని వెల్డింగ్ చేస్తుంది, 2 డిస్సిమిలర్ మెటల్స్ని కూడా వెల్డింగ్ చేస్తుంది. అర్థమైందా? రైట్. అంటే డిస్సిమిలర్ వెల్డింగ్ చేసేదానికి వేరే ఫిల్లర్ రాడ్ వాడతారు, 2 సిమిలర్ జాయింట్స్ని వెల్డింగ్ చేసేదానికి వేరే ఫిల్లర్ రాడ్ వాడతారు. ఓకే, దీన్ని GTAW అని అంటారు. తర్వాత చూడండి, తర్వాత GMAW అంటే గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్.
ఇందులో ఫస్ట్ గ్యాస్ టంక్షన్ ఆర్క్ వెల్డింగ్ లో ఫిల్లర్ రాడ్ అనేది మాన్యువల్ గా చెయ్యాలి. ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ లో వైర్ ఆటోమేటిక్ గా ఫీడ్ అవుతుంటుంది. హలో సార్. చెప్పండి చెప్పండి. ఇందులో మనకి వైర్ ఆటోమేటిక్ గా ఫీడ్ అవుతుంటది, నువ్వు ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తే చాలు. అంటే వేర్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ ది వెల్డింగ్ జాయింట్స్ చెయ్యాలంటే గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఉండాలి. ఇందులో ఏముంటాయి, సేమ్ మన వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, పవర్ సోర్స్, ఇంకోటి అడిషనల్ గా ఎయిర్ ఫీడర్ ఉంటుంది, ప్లస్ ఆక్సిజన్ సిలిండర్, నైట్రోజన్ సిలిండర్ ఉంటుంది. దీంతో కార్బన్ స్టీల్ మెటీరియల్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్స్ కానీ వెల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. రైట్. తర్వాత ఇది ఫ్లెక్స్ కోర్డ్ ఆర్క్ వెల్డింగ్, ఫకో వెల్డింగ్ అని అంటారు దీన్ని. అంటే జనరల్గా మన తలక స్టీల్ స్ట్రక్చర్స్, ప్రెషర్ వెసల్స్, స్టోరేజ్ ట్యాంక్స్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్ వాడతాడు. అంటే ఆర్క్ వెల్డింగ్ ఉంది కదా, మన సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అంత షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్కి ఇది అడ్వాన్స్డ్ మెథడ్. ఇందులోంచి కూడా వైర్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెల్డింగ్ చేయడం ఒకటే అనమాట. ఇప్పటికి ఎన్ని చెప్పాను నేను? SMAW చెప్పాను, GTAW చెప్పాను, GMAW చెప్పాను, FCAW చెప్పాను. ఫ్లెక్స్ కోర్డ్ ఆర్క్ వెల్డింగ్ ఇది. ఓకేనా? తర్వాత ఇది చెప్పాను. ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ఇదిగో చూడండి, ఇది ప్లాస్మా కట్టర్. చూడండి, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ అన్నది చాలా ప్రమాదకరం. జనరల్గా మనకు తలక గ్యాస్ కటింగ్ తోటి అప్ టు 50 mm థిక్నెస్ ప్లేట్స్ వరకు కట్ చేయొచ్చు, కానీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్కి వచ్చేసరికి ఆ గ్యాస్ కటింగ్ ఎక్విప్మెంట్ లాభం లేదు. అప్పుడు నువ్వు ప్లాస్మా కట్టర్ ఉపయోగిస్తారు. ఆ ప్లాస్మా కట్టర్ ఇంత ఎక్విప్మెంట్ ఉంటుంది, వాళ్ళకి శాలరీస్ 1 lakh, అది అప్ టు 30 mm థిక్నెస్. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ మోనల్ ప్లేట్స్ చాలా హార్డ్గా ఉంటాయి, వాటిని కూడా కట్ చేయగలదు, అంత సత్తాగలదు. దాన్ని ప్లాస్మా కట్టర్ అని అంటారు. వీళ్ళకి శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హార్డ్ అండ్ మెటీరియల్ మీద ఎక్కువగా వీళ్ళు డీల్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి శాలరీస్ హై రేంజ్లో ఉంటాయి. ఏదైనా ప్లాస్మా వెల్డర్కి ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ అయినా ప్లాస్మా కట్టింగ్ ఆడికి ఎక్కువ ఉంటాయి అన్నమాట. PAW దీన్ని ఆపరేట్ చేయాలంటే కంపల్సరీగా ఒక ఎయిర్ కంప్రెసర్ ఉండాలి. అర్థమైందా? రైట్. ఇదిగో ఇదేంటి మనకు కనబడుతుంది, ఇదేంటి వెల్డింగ్ చేస్తున్నాడు. కటింగ్ ఎక్విప్మెంట్ ఇంకొకలా ఉంటుంది. ఇదేంటి మనకి అతనికి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేశాను మనకి. అత షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఇంకోటి సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని SAW అని అంటారు. ఇది మెరైన్ అప్లికేషన్స్లో ఎక్కువ వాడతారు. సపోజ్ నువ్వు షిప్ మీద వెళ్తున్నప్పుడు అండర్ గ్రౌండ్లో, అంటే మన తలక షిప్ యొక్క క్రింద భాగంలో ఏదైనా హోల్ పడి వాటర్ వస్తుందనుకో, ఏం చేస్తారు, ఇది వర్కర్ స్కాబా సూట్ వేసుకొని ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళి స్విమ్ చేసుకుంటే కిందకి వెళ్ళి ఆ పర్టికులర్ పోర్షన్లో స్ప్రే చేస్తాడు. ఆ తలక హోల్ పడిన దగ్గర స్ప్రే చేయడం వల్ల అది టెంపరీగా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మళ్ళీ బొడ్డును పట్టుకొచ్చి గ్యాస్ కటింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్ అంటించుకోవాలి. అంటే టెంపరీగా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ వాడతారు. ఇదే నాన్ కాంటాక్ట్ టైప్. ఇదేంటిది, పౌడర్స్ ఉంటాయి కదా, అబ్రెసివ్ పార్టికల్స్ని ఇంజెక్ట్ చేసేస్తుంది ఇమీడియట్గా. టెంపరీగా తలకు హోల్ అనేది క్లియర్ అవుతుంది. లేకపోతే హార్డ్ అండ్ ప్లేట్స్, 2 హార్డ్ అండ్ ప్లేట్స్ జాయిన్ చేయడానికి కూడా సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ వాడతారు. ఓకే, ఇది చూడండి. ఏమండి, వెల్డింగ్ ప్రాసెస్ గురించి చెప్పాను, మీకు ఏమైనా అర్థమైందా? పరీక్షల్లో రాయగలరా? ఒకవేళ 10 మార్క్స్కి వస్తే. ఎప్పుడు అడగలేదు. ఓకే సార్. ఏమి లేదు, టైప్స్ రాసేయండి అమ్మా. ఫస్ట్ ఏంటి, షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW. తర్వాత
GTAW, గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, దాన్ని టిగ్ వెల్డింగ్ అని కూడా అంటారు. తర్వాత నెంబర్ 3 ఏంటి? గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, GMAW. తర్వాత ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, తర్వాత ఫ్లెక్స్ కోర్డ్ ఆర్క్ వెల్డింగ్, తర్వాత సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. 6 7 ప్రాసెస్ లైన్గా రాసేసి మీకు తెలిసిన పాయింట్స్ రాసేయండి అందులో. అంటే వరస్ట్ కేసు పేపర్ టఫ్గా వచ్చినప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఇది చాలా మంది తెలియక వదిలేస్తూ ఉంటారు. కాకపోతే సిలబస్లో స్పెసిఫిక్గా ఉంది, నేను అందుకనే చెప్పాల్సి వస్తుంది. నేను ఇంత రేంజ్లో చెప్పగలుగుతున్నానంటే నేను 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 ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా క్వాలిటీ కంట్రోల్ ఇన్ పైపింగ్లో చేశాను అనమాట. అసలు బీటెక్ అయిన తర్వాత ఒక 3 నెలలు కోర్స్ నేర్చుకున్నాను చెన్నైలో. దీనివల్ల నాకు ఈ తాలూకా వెల్డింగ్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్స్ విభాగంలో నాకు మంచి అనుభవం ఉంది. నేను 4 years చేసిన సౌదీ అరేబియాలో కూడా ఈ పైప్ లైన్ వెల్డింగ్ బేసిస్ మీద వర్క్ చేశాను. ఓకే, అంతా ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పైపింగ్ లైన్లో కంప్లీట్గా ఈ తాలూకా 4 years పనిచేశాను అనమాట. నేను ఇండియాలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో ఫ్యాబ్రికేషన్ గురించి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్గా వాట్ అండ్ వాట్ అన్నది క్లియర్గా మనకి అర్థమైంది. రైట్, ఇది బ్రీఫ్గా చెప్పేశాను. ఒకవేళ 10 marks వచ్చినా మీరు రాయగల కెపాసిటీలో ఉన్నారు. బాబు వాయిస్ రావట్లేదు నీది, బాబు వాయిస్ రావట్లేదు, ఏదో డౌట్ అడుగుతున్నావు. ఓకే, ఇప్పుడు హజార్డ్స్ అంటే గ్యాస్ మన తలక ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి? ఎలక్ట్రిక్ షాక్. నువ్వు ఎర్తింగ్ సరిగ్గా ఇవ్వకపోతే నీకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశం ఉంది. ఫ్యూమ్స్, గ్యాసెస్, ఇది ఎప్పుడు నువ్వు టిగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు భయంకరమైన ఫ్యూమ్స్ వస్తాయి. కాబట్టి నువ్వు ఆ తలకు రెసిపిరేటరీ ప్రొటెక్షన్ సిస్టమ్ వేసుకోవాలి. జనరల్గా వెల్డర్ లైఫ్ 60 years తోటి కలాస్ అయిపోతాడు మన ఫార్మా ఇండస్ట్రీ లాగా. సారీ, ఫార్మా వాళ్ళు 65 వరకు ఉంటారు అనుకోండి, 65-70+ వరకును. ఎందుకంటే హజార్డస్ అలాగా డైలీ ఒక 3-4 గంటలు ఇలాంటి ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అయ్యారంటే ఎంత ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకున్నా కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అందుకనే మేము ఈ తాలూకా వెల్డర్స్ని పనున్నప్పుడే చెప్పేవాళ్ళం. వాళ్ళని ఒక పూల్లో చూసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఒక క్యాబిన్ వేసి అందులో కూర్చోబెట్టి ఫ్యాన్లు అది ప్రొవైడ్ చేసి ఒక 2 గంటలు పనిచేసిన తర్వాత మిల్క్ అనేవారు ఆ తాలూకా ఫిలిప్పీన్స్. వాళ్ళకి పాలు కూడా సరఫరా చేసేవాళ్ళు. అదైన తర్వాత ఆర్క్ రేస్ అంటే వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్క్స్ వస్తుంటాయి. నువ్వు అలా కళ్ళు వేసుకొని చూసావనుకో 1 గంట సేపు నీ కళ్ళు పోతాయి. కాబట్టి కంపల్సరీగా ఫేస్ షీల్డ్ వేసుకోవాలి. ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ ఏవవుతాయి? ఆర్గాన్ సిలిండర్ అవ్వచ్చు, నైట్రోజన్ సిలిండర్ అవ్వచ్చు. అర్థమైందా? అదైన తర్వాత నాయిస్, విపరీతమైన ధ్వని, అక్కడ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ గీమని అరుస్తూ ఉంటుంది. తర్వాత వన్స్ వెల్డింగ్ జాయింట్స్ అయిన తర్వాత నువ్వు చిప్పింగ్ చేసుకోవాలి. తర్వాత హాట్ ఆబ్జెక్ట్స్, ఆ పర్టికులర్ పైప్ కానీ ప్లేట్ కానీ ముట్టుకున్నావు అనుకో, నువ్వు ఆ గ్లౌజెస్ లేకుండా చెయ్యి కాలిపోద్ది. అదైన తర్వాత వెల్డింగ్ స్పార్క్స్, ఆ వెల్డింగ్ స్పార్క్స్ పడుతూ ఉంటాయి వెల్డింగ్ చేస్తున్నప్పుడు. చుట్టుప్రక్కల హౌస్ కీపింగ్ లేకపోతే అగ్ని యొక్క కదలిక అయ్యే అవకాశం ఉంది. ఇంకా మీరు డెలిబరేట్ చేసి రాయొచ్చు. ఇంకో 2-3 ఏమా ఎలక్ట్రిక్ షాక్ ఎందుకు కొడుతుంది? రీజన్ ఏమన్నా ఉందా? నువ్వు ఎర్తింగ్ ఇవ్వకపోతే, చెప్పాను కదా, పాజిటివ్ టెర్మినల్ నువ్వు ఎలక్ట్రోడ్ హోల్డర్కి ఇవ్వాలి, నెగిటివ్ టెర్మినల్ ఎర్త్కి ఇవ్వాలి. నువ్వు ఎర్తింగ్ ఇవ్వకపోతే షాక్ కొట్టదా నీకు? సార్ ఎర్తింగ్ ఇచ్చారు సార్, లేకిన్ అది లూజ్ కనెక్షన్ అయితే షాక్ కొడుతుందా? కొడుతుంది 90%. లూజ్ కనెక్ట్ అయిందంటే కంపల్సరీగా స్టాటికల్సిటీ అన్నది ఆ తాలూకా ఎక్విప్మెంట్ నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఏంటంటే ఎర్తింగ్ ఇస్తారు అంటే దాని క్రాంప్ అనేది కనెక్ట్ చేయరు. కేబుల్ తమ్ముడు, ఈ డౌట్స్ అన్ని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేశాను. కొద్దిగా టైట్ గా ఉంది, టైం కొద్దిగా టైట్ షెడ్యూల్ గా పెట్టుకున్నాను. తర్వాత ప్రొటెక్టివ్ క్లోతింగ్ లో ఏంటి ఇంపార్టెంట్, అందుకే వాడు ఇలాగ వేసుకోవాలన్నమాట. చూడండి, ఆడ ఎక్కడ బాడీ ఎక్కడ మనకి ఎక్స్పోజ్ అవ్వకూడదు.
వెల్డింగ్ హెల్మెట్ ఉండాలి, ఎలక్ట్రోడ్ హోల్డర్ ఉండాలి, లెదర్ గ్లౌజెస్ ఉండాలి. ఇదేంటి, ఇటు ఫుల్ వెల్డింగ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, వీడు టాకా వెల్డింగ్ చేస్తున్నాడు. అది టాకా వెల్డింగ్ ఆడికి కనబడాలి కదా. నీకు ఎప్పుడు చేస్తారు టాకా వెల్డింగ్? 2 పైప్ లైన్ ఫిటప్ చేయడానికి. అంటే ఫుల్ వెల్డింగ్ చేసేటప్పుడు నువ్వు 2 జాయింట్లు ఫిటప్ చేయాలి, అంటే టాకా చేయాలి. రౌండ్గా చిన్న చిన్నగా టాకా వెల్డింగ్ చేస్తూ దాన్ని సరిగ్గా అలైన్మెంట్ చేసిన తర్వాత నువ్వు వెల్డింగ్ చేయాలన్నమాట. వీటి టాకా వెల్డర్కి ఫేస్ షీల్డ్ ఉండాలి, కంపల్సరీగా హ్యాండ్ హెల్మెట్ ఉండాలి, పాకెట్స్ ఉండకూడదు, ఫుల్ స్లీవ్స్ అయి ఉండాలి, ఫైర్ రెసిస్టెన్స్ లెదర్ గ్లౌజెస్ ఉండాలి. ఇటు చూడండి, ప్యాంటు షర్ట్ తోటి ఉండాలి వెల్డర్, ఓవరాల్ కవరాల్ వేయకూడదు వాటితోటి. మన సేఫ్టీ షూస్ ఉండాలి, ఏ రకమైన కట్స్ ఉండకూడదు. ఇలాగ ఉండాలన్నమాట టోటల్ పీపీఏ. వీడు ఫుల్ వెల్డర్ చేస్తున్నాడు, వీడు టాకా వెల్డర్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫైర్ ప్రూఫ్ క్లాతింగ్ వితౌట్ స్లీవ్స్, కట్స్, ఫ్రైస్ ఉండాలి, వర్కింగ్ బూట్స్ ఉండాలి, వెల్డింగ్ గ్లౌజెస్, జాకెట్స్, బిబ్స్ అండ్ అదర్ ప్రూఫ్ ప్యాంట్స్ ఉండాలి, వెల్డింగ్ క్యాప్, హెల్మెట్, సేఫ్టీ గ్లాసెస్ ఉండాలి, ఇయర్ ప్రొటెక్షన్, ఇయర్ ప్లగ్స్ ఆర్ నాలాగా ఇయర్ మఫ్స్ అయినా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది తర్వాత ఇవన్నీ చెప్పేశాను కదా, మీరు రాసేవచ్చు, ధనాధనం అని రాసేవచ్చు. ఇది ఇంపార్టెంట్. హజార్డ్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్, ఇదే ఎప్పుడు అడుగుతూ ఉంటాడు 8 మార్క్స్కి. నా దగ్గర కొన్ని పాయింట్సే ఉన్నాయి, మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, అందులో బాగానే ఉంది. మీకు ఈ కాన్సెప్ట్ అంతా ఇచ్చాను కాబట్టి మీరు అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు, దాని యొక్క కంట్రోల్ మెజర్స్. ఆర్క్ రేస్ కెన్ బర్న్, వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఆర్క్ రేస్ వల్ల మంట పుట్టే అవకాశం ఉంది. కాబట్టి వేర్ ఐ ప్రొటెక్షన్, ఇయర్ ప్రొటెక్షన్ అండ్ బాడీ ప్రొటెక్షన్. ఆ పర్టికులర్ ఆర్క్ రేస్కి నీ బాడీ ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాలి. సెకండ్, సిలిండర్ మే కాజ్ ఎక్స్ప్లోజ్డ్ ఇఫ్ డ్యామేజ్. మనం ఏం వాడతాం? ఆర్గాన్ సిలిండర్ వాడతాం టిగ్ వెల్డింగ్కి, ఎస్లిన్స్ మనం నైట్రోజన్ సిలిండర్ వాడతాం. ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా మంచి కండిషన్లో ఉండాలి. దీనికేంటి ప్రికాషన్స్? కీప్ సిలిండర్ అప్రైట్ అండ్ చైన్ సపోర్ట్, దాన్ని నిలువుగా పెట్టాలి, 70%కి చైన్ లాక్ చేయాలి. నెవర్ అలౌ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ టు దిస్ సిలిండర్, ఎట్టి పరిస్థితుల్లో వెల్డింగ్ ఎలక్ట్రోడ్ని తోటి సిలిండర్ని టచ్ చేయకూడదు. అర్థమైందా? తర్వాత హై వోల్టేజ్ కెన్ కిల్స్, ఇది గ్యారంటీగా 350 వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి హై వోల్టేజ్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. డు నాట్ ఆపరేట్ విత్ కవర్స్ రిమూవ్డ్, ఇందాక చెప్పాను. షీల్డ్ మెటల్ ఆర్ ఎనీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కి కవర్ నువ్వు రిమూవ్ చేసి చేయకూడదు. కవర్ ఈజ్ ఏ గార్డింగ్. సెకండ్, డిస్కనెక్ట్ ది ఇన్పుట్ పవర్ బిఫోర్ సర్వీసింగ్. పర్టికులర్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్లో ఏదైనా రిపేర్ అయిందనుకో, ఇమీడియట్గా దానికి సంబంధించిన స్విచ్ లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేసిన తర్వాత నువ్వు సర్వీస్ చేయాలి. డు నాట్ టచ్ ఎలక్ట్రికల్లీ లైవ్ పార్ట్స్. నువ్వు వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ కేబుల్స్ ముట్టుకోవడం కానీ, ఆ వెల్డింగ్ రాడ్ను ముట్టుకోవడం కానీ చేసావనుకో, నీకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశం ఉంది. అంటే కేబుల్స్కి ఆల్రెడీ మనకి ఇన్సులేషన్ అయి ఉంటాయి కానీ పర్వాలేదు, కానీ ఆ రాడ్ని ముట్టుకోకూడదు. పైకి ఇమీడియట్గా టికెట్ తీసుకుంటాం. తర్వాత ఎలక్ట్రిక్ షాక్ అండ్ కిల్స్, అంటే ఎంత యాంప్స్ బాడీలో ప్రవహిస్తే సస్తాం మనం? మోర్ దాన్ 5 amps కరెంట్ బాడీలో ప్రవహిస్తే నీ బాడీ ఏ మిగలదు అనమాట. ఇందులో చాలా 10, 15, 20 amps కరెంట్ ఉంటుంటుంది. డు నాట్ టచ్ ది ఎలక్ట్రికల్లీ లైవ్ పార్ట్స్ ఆర్ ఎలక్ట్రోడ్ విత్ స్కిన్ ఆర్ వెట్ క్లాత్. ఓకేనా? ఇన్సులేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వర్క్ అండ్ గ్రౌండ్. ఏ రకంగా ఇన్సులేట్ అవుతావు? కిందన సేఫ్టీ షూల్ కింద అది రబ్బర్ సోల్ పెట్టాలి. అదే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అవుతున్న ప్రదేశాల్లో సేఫ్టీ షూట్ కింద ఏం పెట్టుకుంటావు? కండక్టివ్ మెటీరియల్ పెట్టుకోవాలి. ఆల్రెడీ 2 చెప్పాను వాటి యొక్క డిఫరెన్షియేషన్. ఓకేనా? వెల్డింగ్ స్పార్క్స్ కెన్ కాజ్ ఫైర్ ఆర్ ఎక్స్ప్లోజన్. అక్కడ హౌస్ కీపింగ్ సరిగ్గా లేకపోతే ఫైర్ జరిగే అవకాశం ఉంది. కీప్ ఫ్లామబుల్ మెటీరియల్ ఏవే, అంటే హౌస్ కీపింగ్ అంటే మండే స్వభావం గల పదార్థాలు దూరంగా ఉంచడం. తర్వాత పాయింట్,
ఇది హజార్డ్స్, ఇవి కంట్రోల్ మెజర్స్ వెరైటీగా ఇచ్చాడు. ఫ్యూమ్స్ అండ్ గ్యాసెస్ కెన్ బి డేంజరస్ టు యువర్ హెల్త్. ఈ పర్టికులర్ టిగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు, తనకి జిఎంఏడబ్ల్యూ ఎస్ఎంఏడబ్ల్యూ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్ గ్యాస్ కటింగ్ కంటే ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి నీ హెల్త్కి చాలా డ్యామేజ్ చేస్తాయి. కీప్ ఫ్యూమ్స్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ ది బ్రీతింగ్ జోన్ అండ్ జనరల్ ఏరియా. జనరల్గా టిగ్ వెల్డింగ్ చేస్తున్న ప్రాంతాలని ఎగ్జాస్ట్ ఎమిషన్ పెట్టామనుకోండి, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్, గాలి అందులోంచి లాక్కెళ్తుంటుంది, ఎంతో కొంత వెల్డర్ సేవ్ అవుతాడు. కీప్ యువర్ హెడ్ అవుట్ ఆఫ్ ది ఫ్లేమ్. నువ్వు వెల్డింగ్ చేస్తున్నప్పుడు గాలి డైరెక్షన్ చూసుకోండి. అతనికి ఫ్యూమ్స్ ఇటువైపు వెళ్తున్నాయనుకో, ఇటువైపు వెల్డింగ్ చేయాలి. తర్వాత పాయింట్, యూజ్ ఇనఫ్ వెంటిలేషన్ ఆర్ ఎగ్జాస్ట్. ఇదేంటి ఇక్కడ ఏదో పాయింట్ కనపడట్లేదు, ఏంటది? థర్డ్ పాయింట్ ఎవరు చెప్పట్లేదు. Use enough ventilation or exhaust at the arc or both. At the arc or both to keep the fumes and gases away from your breathing zone and general area. General area. Right. ఇది మొత్తం ఎన్ని పాయింట్స్ అయ్యాయమ్మా? తక్కువ ఉన్నాయి. 1 2 3 4 5 6 పాయింట్సే ఉన్నాయి. మన దాంట్లో ఎక్కువ పాయింట్స్ ఇచ్చాడు, ఆ రెండు కలిపేసి రాసాయండి. ఒకటి హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్ ప్రకారంగా ఇచ్చాడు. ఇంకొన్ని హజార్డ్స్ క్రియేట్ చేసుకోండి, ఇంకొన్ని కంట్రోల్ మెజర్స్ మీరే క్రియేట్ చేసుకోండి. అలాగా ఒక 12-13 పాయింట్లు రాయండి. ఫస్ట్ హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్, అలాగా రిలేటెడ్గా అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ రాసినా, 10 హజార్డ్స్, ఒక 15 కంట్రోల్ మెజర్స్, 20 కంట్రోల్ మెజర్స్ రాసినా మీకు 10కి 8 మార్క్స్ పడే అవకాశం ఉంది. ఓకేనా? ఇవి సేఫ్టీ సైన్స్. వార్నింగ్, డేంజర్, ఆర్క్ వెల్డింగ్, ఇలా సేఫ్టీ సైన్స్ అంటిస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు అడగండి అమ్మ డౌట్స్. ఇంకా 5 minutes ఉంది. తమ్ముళ్ళు మళ్ళీ వెల్డింగ్ ప్రాసెస్ గురించి చూపెడుతున్నాను. చూడండి, ఇదేంటిది? ఫస్ట్ వెరీ గుడ్. ఇంకా షెడ్యూల్ రాలేదమ్మా, డిసెంబర్ 1st వీక్లో ఉండొచ్చు. ఆ లోపు 100% కంప్లీట్ అయిపోద్ది మీకు సిలబస్. ఇందులో ఇంకా IS 103లో 3 టాపిక్లు ఎన్నో ఉన్నాయి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. తర్వాత IS 107 చెప్తాను, తర్వాత చెప్తాను, 108 చెప్తాను. ఇంకా ఏమైనా టైం మిగిలితే ఇప్పుడు ఎలాగుందమ్మా వాయిస్? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? హలో బాబు, ఇప్పుడు బానే ఉందా వాయిస్? మరి ఎందుకు అలాగా? నీది బాగాలేదా, నాది బాగాలేదా? ఏంటో ఈ ఇంటర్నెట్ క్లాసెస్. ఇది ఉదయం ట్రై చేసాం. ఏమ్మా ఇప్పుడు వాయిస్ వస్తుందా? రావట్లేదు సార్, ఒకసారి వాల్యూమ్ చెక్ చేసుకోండి సార్. ఇప్పుడు వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా వాయిస్? ఇదమ్మా చూసుకోండి. వెల్డింగ్ చేసేటప్పుడు బాబు నీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. చెప్పమ్మా, చెప్పు బాబు. వర్కర్ వెల్డింగ్ చేసినప్పుడు స్వెట్టింగ్ వస్తుంది కదా సార్? అవునమ్మా. వర్కర్ వెల్డింగ్ చేసేటప్పుడు స్వెట్టింగ్ వస్తుంది కదా? అవునమ్మా. ఆ టైంలో అతనికి షాక్ కొట్టే అవకాశం లేదమ్మా, అతను ఆల్రెడీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుంటాడు కాబట్టి షాక్ కొట్టదు ఎట్టి పరిస్థితుల్లో.
అతని స్వెట్టింగ్ అంతా అతని క్లాత్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కాబట్టి మీరేం టెన్షన్ పడక్కర్లేదు, అతనికి వెల్డర్ చూసుకుంటాడు. నువ్వేంటి నువ్వు చెక్ లిస్ట్ ప్రకారంగా అన్ని ఉన్నాయో లేవో చెక్ చేయడం అంతే. చెక్ లిస్ట్ చూసుకో, వాడి పీపీఈ వేసుకున్నాడా లేదా చెక్ చేసుకో. ఫస్ట్ ఎర్తింగ్ ఇచ్చాడా లేదా, పాజిటివ్ టెర్మినల్ తలకి కేబుల్ యొక్క ఇన్సులేషన్ ఎలాగుంది, ఆ కేబుల్ టాప్స్ ఎలాగున్నాయి, ఆ తలకి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ కండిషన్ ఎట్లాగుంది, దాని కవర్ ఎట్లాగుంది, ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసుకో చాలు. వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు, వాళ్ళు మనకంటే కాంపిటేటివ్ పర్సన్స్. నీవు జనరల్ గా చెక్ లిస్ట్ చూసుకోవాలి, నువ్వు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకోవాలి. ఇంకెనీ డౌట్స్? ఓకే ఓకే బాబు హైట్ లో వర్క్ ఇవ్వచ్చా సార్? వెల్డింగ్ అంటే హైట్ చెయ్యాలి కదా, అక్కడ స్కఫోల్డింగ్ కట్టి స్కఫోల్డింగ్ చెయ్యొచ్చమ్మా. 50 మీటర్స్ హైట్ నువ్వు 50 మీటర్స్ లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అది ఆ కేబుల్ లెంత్ ఎక్కువ ఉండాలి. కేబుల్ లెంత్ ఉంటుంది కదా, పాజిటివ్ టెర్మినల్, అది వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ని పైకి పట్టుకెళ్ళాం, లేకపోతే దాన్ని ఒక 20 feet లో ఒక స్టాండ్ ఏర్పాటు చేసి ఆ 20 feet నుంచి 50 feet కి ఒక